హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వంటలు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయండి. రాయలసీమ స్పెషల్ శనక్కాయల పచ్చడి అండి, పల్లి పచ్చడి అంటాం కదా అది. తర్వాత కాంబినేషన్గా నేనైతే ఈరోజు చిక్కుడుగాయ వేపుడు చేశానండి. ఈ రెండింటి కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది. అలాగే ఈ కాంబినేషన్తో మేమైతే పప్పుచారు చేసుకుంటామండి. వేడి వేడి పప్పుచారు అన్నంలో వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ చిక్కుడుగాయ వేపుడు నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. అలాగే బ్రేక్ఫాస్ట్లోకి అయితే పొంగల్ చేశానండి. ఈ విధంగా శనక్కాయల పచ్చడి అదే అండి, పల్లి పచ్చడి చేసినప్పుడు తర్వాత పప్పుచారు చేసినప్పుడు ఈ విధంగా మనం పొంగల్ చేసుకొని తిన్నామంటే ఇలా బ్రేక్ఫాస్ట్లోకి మనం ఆ పచ్చడి ఆ పప్పుచారు యూస్ చేసుకోవచ్చు. అలాగే అన్నంలోకి పప్పుచారు పచ్చడి వేసుకొని ఆ చిక్కుడుగా వేపుడు నంచుకొని తినచ్చండి. కాబట్టి ఈరోజు వంటలండి, రాయలసీమ స్పెషల్ వంటలు పల్లి పచ్చడి, అదే శనక్కాయల పచ్చడి, చిక్కుడుగాయ వేపుడు, పప్పుచారు, అలాగే పొంగలి. ఈ 4 వంటల్ని ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను ముందుగా ఒక అర కేజీ చిక్కుడుగాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఒలిచి పెట్టేసుకున్నాను. గింజలతో సహా మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి నాటు చిక్కుడుగాయలండి. చాలా అంటే చాలా బాగుంటుంది వేపుడు. ఇంకా ముందుగా ఒక గిన్నె తీసేసుకొని ఈ చిక్కుడుగాయల్ని ఈ గిన్నెలో వేసేసుకుంటున్నానండి. కావాలంటే కుక్కర్లో కూడా మనం కొద్దిగా నీళ్లు వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక్క విజిల్ పెట్టేసామంటే మనకు చిక్కుడుగాయ త్వరగా ఉడికిపోతుందండి. నేను ఒక్కొక్కసారి అలా కూడా చేస్తాను. ఈరోజు అయితే గిన్నెలో ఉడకబెడుతున్నానండి. ఇంకా ఈ చిక్కుడుగాయలన్నీ గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసాను. ఈ నీళ్లు మళ్ళీ వంపనండి, కొద్దిగా రాళ్ళుప్పు కూడా వేసాను. అంటే కొద్దిగా నీళ్లు వేసి మనం ఉడికిస్తాం కదా, అలాగే డైరెక్ట్గా మనం ఇంకా పోపులో వేసి వేపుడు చేసేయడమే. జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు మనం ఉడికించుకున్నామంటే చిక్కుడుగాయ అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు తీసి ఇది పక్కన ఇంకొక పొయ్యి పైన పెట్టేశానండి. ఇంకా పల్లి పచ్చడి అండి, మామూలుగా మనం బ్రేక్ఫాస్ట్లోకి ఈ విధంగా మనం పచ్చడి చేసుకున్నామంటే ఆ బ్రేక్ఫాస్ట్లోకి వాడుకోవచ్చు. అంటే ఇడ్లీ, దోశ అలా తిన్నప్పుడు ఈ పల్లి పచ్చడిని మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇంకా నేను 1 కప్పు పల్లీలని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేశాను. అంటే హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు పప్పులు త్వరగా వేగిపోతాయి, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుందండి, రుచి బాగుండదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మనం ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అవి తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేశానండి. చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలి. ఇంకా ఒక 10 ఎండుమిరపకాయలని తుంచి వేశాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం నూనె వేశానండి. ఇంక ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం తుంచి వేసుకున్నామంటే విత్తనాలు కూడా వేగి పచ్చడి అనేది బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. చూడండి ఈ లోపల చిక్కుడుగాయలు కూడా ఉడికిపోయాయి. ఆ నీళ్లు వేసాం కదా, ఆ నీళ్లతో కరెక్ట్గా ఉడికిపోయాయి. చూడండి చక్కగా ఉడికిపోయాయి. మరీ పిసురు పిసురుగా కూడా ఉడకకూడదు. ఇంకా గింజలు కూడా ఉడికిపోయాయి. ఇంకా ఇదే ప్యాన్లో మళ్ళీ ఇంకా పోపు వేయడానికి స్టవ్ వెలిగించాను. 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకోవాలి. అర టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొంచెం మినప్పప్పు, పచ్చిశనగపప్పు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే వేపుడులో మనం తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని అన్నింటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేశాను. ఇంకా ఇవి కూడా వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని జస్ట్ ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువేమీ ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం చిక్కుడుకాయ వేస్తాం కదా అండి, అప్పుడు కూడా ఈ ఉల్లిపాయలు అనేది వేగుతాయి. చూడండి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయల్ని వేసేసుకోవాలి. కొద్దిగా నీళ్ళున్నా కూడా వేసేసుకోవాలండి, నేనైతే వంపను. బాగుంటుందండి. మనం చిక్కుడుకాయ పులుసు చేసుకోవచ్చు, కారపులుసు అంటాం కదా, ఇలా వేపుడు కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని ఇంకా ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు. మరీ ఎక్కువ ఓవర్గా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి మనం చిక్కుడుకాయల్ని డైరెక్ట్గా కూడా పోపులో వేసి అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చా పచ్చాగా దంచి వేశాను. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వేపుళ్ళకి. ఇంకా ఈ వెల్లుల్లి వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు చిక్కుడుకాయ అంతా కూడా వేగిపోయింది.
ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ముందుగా 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే పుట్నాల పప్పుల పొడి అండి, కచ్చాపచ్చగా దంచుకున్నది 1 టీ స్పూన్ వేశాను. టైం ఉంటే కొద్దిగా సాల్ట్ కూడా వేశానండి. టైం ఉంటే మనకు కొంచెం పల్లీలు, ఎండుమిరపకాయలు, కొబ్బరి అలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి. మార్నింగ్ బిజీగా ఉంటాం కాబట్టి ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం పుట్నాల పప్పుల పొడి వేసామంటే వేపుళ్ళల్లోకి జస్ట్ ఇంకా ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. చూడండి, ఇంకా చిక్కుడుగాయ వేపుడు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా తీసి పక్కన పెట్టాను. ఇంకా ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయించుకున్నాం కదా, అవి మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇంకా పచ్చడికి రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకొని కొద్దిగా చింతపండు నానబెట్టానండి. చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టాను. అది కూడా వేసేసుకొని జస్ట్ చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇంకా పల్లీలకి నేను పొట్టు తీసి పెట్టానండి. మీకు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. ఒక్కొక్కసారి నేను పొట్టుతో కూడా వేసేస్తాను, ఒక్కొక్కసారి పొట్టు తీస్తానండి. అలా చేస్తూ ఉంటాను. చూడండి, జస్ట్ ఒకసారి బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఇంకా చింతపండు నానబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు, మిక్సీలో కూడా మనం రోట్లో లాగే చేసేసుకోవచ్చు. ఇప్పుడు అదంతా మెదిగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా పొట్టు తీయకుండా కచ్చాపచ్చగా దంచి వేసుకొని చూడండి జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ మనం మెత్తగా మిక్సీ పట్టకూడదండి. తినేటప్పుడు మనకు ఆ ఉల్లిపాయతో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా శనక్కాయల పచ్చడి అదే అండి, పల్లీ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను. ఇలా శనక్కాయల పచ్చడి చేసుకున్నప్పుడు మనం దోశల్లోకి తినచ్చు, అలాగే ఇడ్లీల్లోకి, గుంత పొంగడాలు అంటాం కదా అది, ఊతప్పం, తర్వాత రాగి సంగటిలోకి, వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇంకా మామిడికాయ సీజన్ ఉన్నప్పుడు ఇందులో మేము పచ్చి మామిడికాయ వేసి కూడా పచ్చడి చేస్తూ ఉంటాను. నేను ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను, ఒకసారి చూసి ట్రై చేయండి. ఇంకా ఈ వేపుడిని కూడా నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. ఇదే పచ్చడి చేసుకున్నప్పుడు మనం వేపుడు అనేది మార్చి చేసుకోవచ్చండి. అరటికాయ వేపుడు కానీ, కాకరకాయ కానీ, వంకాయ కానీ, ఆకుకూర కానీ, సో అలా మనకు ఇష్టం వచ్చిన వేపుడిని మనం చేసేసుకోవచ్చు. ఇంకా తీసి పక్కన పెట్టేశాను. ఇంకా ఈరోజు అయితే వర్షం పడుతూ ఉందండి మాకు ఇక్కడ, కాబట్టి వేడి పొంగల్ అయితే బాగుంటుందనేసి ఒక గ్లాస్ బియ్యం అంటే మీడియం గ్లాస్తో బియ్యం తీసుకున్నాను. అలాగే ఒక 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. ఇంకా నేను ఒక్కొక్కసారి ఫ్రై చేసి మళ్ళీ వాష్ చేస్తానండి, కానీ ఒక్కొక్కసారి ఇలా డైరెక్ట్గా కూడా కడిగేస్తాను. ఇంకా కడిగి కొద్దిగా నీళ్ళు వేసి పక్కన పెట్టేశాను. ఇంకా పప్పు చారు చాలా బాగుంటుందండి ఈ పల్లి పచ్చడి చేసినప్పుడు, చిక్కుడుగాయ వేపుడు చేసినప్పుడు పప్పు చారు అయితే నేను కంపల్సరీగా చేస్తానండి. సో ఒక చిన్న గ్లాస్కి కందిపప్పు తీసుకున్నాను. పప్పు చారు కాబట్టి కొద్దిగా పప్పు అయినా కూడా మనకు దండిగా పప్పు చారు చేసేసుకోవచ్చు. ఇంకా పప్పుని కడిగేశాను. కడిగేసిన తర్వాత నేను తీసుకున్న గ్లాస్తో ఒక 4 గ్లాసుల నీళ్లు వేశాను. టైం ఉంటే నానబెట్టుకోవచ్చు, లేదు డైరెక్ట్గా కూడా చేసేయచ్చు. నేను ఇంకా డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేశాను. ఇంకా కుక్కర్కి మూత పెట్టేసేసుకొని విజిల్ పెట్టేశాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా స్టవ్ వెలిగించేసి పెట్టేస్తున్నానండి. ఇంకా మార్నింగ్ బిజీగా ఉంటాను కాబట్టి. చూడండి, ఇప్పుడు పప్పుని నేను ఒక 3 విజిల్స్ పెట్టాను. పప్పు అనేది ఉడికిపోయింది. చూడండి, పప్పు మరీ పిసురుగా కూడా ఉడకకూడదు, ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇంకా ఆ చింతపండుని నీళ్లు వేసేసుకొని చింతపండు పులుసు తీసుకొని ఈ పప్పులో యాడ్ చేస్తున్నాను. ఇంకా పప్పు చారు అంటే మనకు పలుచగా ఉండాలి కాబట్టి ఇంకా ఆ చింతపండు పిప్పులో మళ్ళీ నీళ్ళు వేసుకొని మనం పులుపుకు దగ్గర అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ అనేది వేసుకోవాలి. ఇంకా ఒక పెద్ద టమాటోని తీసుకొని చూడండి, నేనైతే పప్పు చారుకి చాకుతో కొయ్యకుండా ఈ విధంగా చేతితోని తుంచి వేస్తానండి. ఎందుకంటే ఆ పప్పు చారులో మనకు ఆ టమాటోలు మ్యాష్ అవ్వకుండా కొంచెం పెద్దగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందని ఇలా వేస్తాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి అండి, అంటే మనం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి పప్పుచారు కొద్దిగా కారంగా ఉండాలి కాబట్టి అది. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసాను. పచ్చి కరివేపాకు వేయాలండి ఉడికించేటప్పుడు, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసి ఇదంతా ఒకసారి కలిపేశాను. చూడండి, పప్పుచారు అనేది మనకు ఈ విధంగా పలుచగా ఉండాలి. కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళీ నేను మ్యాష్ చేస్తానండి. ఆల్రెడీ మనకు కందిపప్పు అనేది బాగానే ఉడికిపోయింది కాబట్టి. ఇప్పుడు ఇంకొక పొయ్యి పైన పెట్టేశాను. ఈ లోపల ఈ బియ్యం పెసరపప్పు కూడా నానిపోయాయి. ఇంకా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేశానండి.
ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేశానండి. ఈ నూనె నెయ్యి అనేది మీ చాయిస్ అండి. నేనేం మరీ ఎక్కువగా వేయను, తక్కువ నూనె నెయ్యి వేసే పొంగల్ చేస్తానండి. ఇప్పుడు వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ మిరియాలు వేశాను, 1 టీ స్పూన్ జీలకర్ర వేశాను. అలాగే అల్లం ముక్కలండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి 1 టీ స్పూన్ వేశాను. ఇంకా జీడిపప్పులు 1 టేబుల్ స్పూన్ వేశాను. ఒక 2 పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. కావాలంటే మనం మిరియాలు పిల్లలు తీసేస్తారనుకుంటే కొంచెం కచ్చా పచ్చాగా కూడా దంచి వేయించండి. నేను ఒక్కొక్కసారి అలా క్రష్ చేసి వేస్తాను, ఒక్కొక్కసారి డైరెక్ట్గా కూడా వేస్తాను. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నాను. పొంగల్కి ఇంగువ వేస్తే బాగుంటుంది. ఇంకా ఇదంతా వేగిపోయిన తర్వాత ఇంకా ఆ నీళ్లు వంపి పక్కన పెట్టేశాను. ఇంకా బియ్యం పెసరపప్పు వేసేసి ఇంకా ఈ పోపులు ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసేసాను. అంటే ముందుగా మనం బియ్యం పెసరపప్పు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసానండి, రాళ్ళుప్పు వేసాను. మనం ముందుగానే బియ్యం పెసరపప్పు ఫ్రై చేసుకున్నామంటే ఇంకా ఎసరు వేసి బియ్యం కూడా వేసేయచ్చు. ఇంకా నేను అక్కడ ఫ్రై చేయలేదు కాబట్టి ఇక్కడ పోపులోనే ఫ్రై చేసేసాను. చూడండి ఇప్పుడు ఇదంతా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలండి. నేను ఆల్రెడీ కొలిచి పెట్టాను. 1.5 గ్లాస్ కదా అండి, బియ్యం 1 గ్లాసు, అర గ్లాస్ పెసరపప్పు, మామూలుగా అయితే 3 గ్లాసులు అండి. కానీ ఒక 2 గ్లాసుల ఎక్స్ట్రా వేసేస్తాను. ఇంకా లూజ్గా కావాలంటే ఇంకొక గ్లాస్, అంటే నేనైతే ఇక్కడ 5 వేసాను. మీకు ఇంకా లూజ్గా కావాలంటే ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేశాను. మూత పెట్టేసి ఇంకొక పొయ్యి పైన పెట్టేశానండి. ఈ లోపల చూడండి ఇదంతా కూడా బాగా ఉడికిపోయింది. చూడండి టమాటోలు ఈ విధంగా ఉండాలి పప్పుచారులోకి. ఇప్పుడు పప్పు గుత్తి తీసేసుకొని ఇంకా ఈ పప్పుని లైట్గా మ్యాష్ చేసుకోవాలండి. టమాటోలు అక్కడక్కడ మ్యాష్ చేసుకోవాలి, టమాటోల్ని మెత్తగా మ్యాష్ చేయకూడదు. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పప్పుచారుకి పోపు వేసేద్దామండి. స్టవ్ వెలిగించుకొని ఇంకొక గిన్నె పెట్టేశాను. పప్పుచారుకి మరీ ఎక్కువ నూనె అవసరం లేదండి. 1 టేబుల్ స్పూన్ నూనె వేశాను, అర టీ స్పూన్ ఆవాలు వేశాను, అలాగే అర టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ జీలకర్ర. ఈ పప్పుచారుకి కొద్దిగా జీలకర్ర అనేది ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చా పచ్చగా దంచి వేసుకొని అలాగే ఒక 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకోవాలి. ఈ పప్పుచారుకి వెల్లుల్లి అనేది ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేశానండి, చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు. తర్వాత కొద్దిగా కరివేపాకు వేశాను. ఇంకా ఈ పోపు అనేది బాగా వేగాలి. ఎంత ఎక్కువగా మనం ఈ పోపుని ఫ్రై చేసుకున్నామంటే పప్పుచారు అనేది అంత కమ్మగా ఉంటుందండి. మామూలుగా సబ్స్క్రైబర్స్ అయ్యో పోపు మాడిపోయిందని అంటారండి. లేదండి, నేను ఎప్పుడైనా కానీ ఆకుకూర పప్పుకు కానీ తర్వాత పప్పుచారుకు కానీ పోపు అనేది ఈ విధంగా ఫ్రై చేస్తానండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తానండి, ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి. ఇంకా ఆ పప్పుచారుని అంతా కూడా వేసేసాను ఇందులో. ఇప్పుడు స్టవ్ వెలిగించానండి. ఇంకా ఆల్రెడీ మనకు చింతపండు పులుసు వేసిన తర్వాత బాగా ఉడికిపోయింది. తర్వాత ఇంకా పోపులో జస్ట్ 1 నిమిషం మాత్రమే ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఉడికించకూడదండి, ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. చూడండి టమాటోలు ఈ విధంగా ఉంటేనే ఆ పప్పుచారులో మనం తినేటప్పుడు ఆ టమాటోస్తో కూడా తింటే చాలా బాగుంటుంది. చూడండి ఇలా ఒక్క పొంగు వచ్చే వరకు ఈ పప్పుచారుని మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ పప్పుచారు చేసుకున్నప్పుడు నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉప్పు చేప కానీ, లేదు ఆమ్లెట్ కానీ, ఎగ్ పొడి కానీ, లేదు చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రైతో కూడా తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. వేడివేడి పప్పుచారుని అన్నంలో వేసుకొని తింటే అంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను, మూత పెట్టేశాను. ఇప్పుడు పొంగల్ కూడా కుక్కర్ విజిల్స్ వచ్చిందండి. ఒక 3 విజిల్స్ పెట్టాను, బాగా నానిపోయింది కాబట్టి. నానకుంటే ఒక 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి పొంగల్ కూడా రెడీ అయిపోయింది. వేడి పొంగల్లో ఆ పల్లీ పచ్చడి వేసుకొని తర్వాత ఈ పప్పుచారు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఈ క్లైమేట్కి చాలా బాగుంటుందండి. కారంగా పల్లీ పచ్చడి
సో ఇలా పల్లి పచ్చడి చేసుకున్నప్పుడు మీరు అన్నంతో కాకుండా వేడి వేడి రాగి సంగటితో కూడా ట్రై చేయించండి. కాబట్టి చూసారు కదా అండి ఈ రోజుటి వంటలు పల్లి పచ్చడి, అదే అండి మా రాయలసీమ భాషలో చెనిక్కాయల పచ్చడి, తరువాత చిక్కుడుగాయ వేపుడు. చిక్కుడుగాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వేడి వేడి పప్పు చారు. కాబట్టి మీరు ఈ కాంబినేషన్తో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి కొద్దిగా టైం ఎక్కువైనా కూడా కానీ నేను ఇలా రెసిపీస్ అనేది కాంబినేషన్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. వేడి వేడి పొంగలితో అవి వేసుకొని తిని చూసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ను కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను. చూసి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ వస్తాయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం.